ఎమ్మడే ఏమన్నాడు? కేసీఆర్ మాఫీ చేసినా మళ్ళా తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే మళ్ళా చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయి జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్కి వస్తే రుణమాఫీ అయిందా? అయిందా? మొన్న మన అందోల్ కాన్స్టిట్యున్సీ రేగోడ్ మండలానికి బ్యాంక్ వాళ్ళు ఊర్లలో పోయి మీరు క్రాప్ లోన్ పైసలు కట్టరా అని నోటీసులు ఇచ్చింది. బ్యాంక్ అధికారులు ఇవాళ ఊర్ల మీద వెనకటి అంజుమాన్ బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టు క్రాప్ లోన్లు కట్టుండని ఇవాళ రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈయననేమో డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. ఆయన కుర్చీనెక్కేందుకు మాత్రం తొందరపడ్డాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం, ఆనాడు నేను కుర్చీలో కూర్చుంటా, మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నాడు. కానీ ఎంతకెవడో కాంగ్రెస్ పార్టీ అది కుర్చీ గుంజుకపోతారు అనుకున్నాడు. 9 తారీఖు దాకా ఆగలే, 7 తారీఖు నాడే కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్నందుకు 2 రోజులు ముంగెట్టుకొచ్చిండు, కానీ రుణమాఫీ మాత్రం వెనుకకు నూకిండు. మరి అందువల్ల మనం గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు కామారెడ్డి ఊర్లలో 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయింది. రుణమాఫీ కానోళ్ళు కారు గుర్తుకు ఓటేయమని ఇలా మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కుల్లా ఎక్కువ లొల్లి లేదుగా. ఈ వీడియో చూపించాలి. రుణమాఫీ అయితే కాంగ్రెస్ కోటేయి, రుణమాఫీ కాలేదు మా శ్రీనన్న మా హరీష్ అన్న అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడలు వంచి చేయిస్తారు, కారు గుర్తుకు ఓటేయమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొడుతుండ్రు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత 2000. ఏమన్నాడు? వడ్లకు 500 బోనస్ ఇస్తా, 2500 క్వింటాలు వడ్లు కొంటా అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, అప్పుడు వానకాలం ఉండే, వానకాలం పట్టొస్తుంది, వడ్లు అమ్మడం ఆపుండ్రి, ఇక మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వాళ్ళు వచ్చిండ్రు, కొన్నారే వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, మక్కలు వస్తాయి, కొన్ని మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి, జర కామారెడ్డి మొక్కన వడ్లు వస్తాయి. మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు 500 ఇస్తామన్నారు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడగాలి, ఏదిరా నాయన మక్కలకు 500 ఇస్తాన్న కుక్కల కొడక యాడున్నావు రా అని అడగాలి. ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడుగుతామని అడగాలనా వద్దా? ఇప్పుడు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఓడి కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో ఊళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారో నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి హక్కు ఉన్నదా? నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు, మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, కరెక్ట్ బరాబర్ ఓట్ల ముంగట వడ్లు వస్తున్నాయి. ఇక 15 రోజులు అయితే వడ్లు వస్తాయి. పోలింగ్ అయితే మే 13 తారీఖు. ఇక మనము ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరి ఊర్లోకి వచ్చినా ఈ వీడియో చూపించాలి. ఇవి ఎవరు ఇస్తారు చెప్పురు, ఈ బోనస్ సంగతి చెప్పురు. బోనస్ ఇచ్చింది అప్పుడు మా ఊళ్ళోకి వచ్చి ఓట్లు అడుగుండని చెప్పి గ్రామాల్లో మీరు మంచిగా రైతులతో చర్చ పెట్టండి. ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు ఎండగట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఊళ్ళో చెప్పండి. ఇప్పుడు కళ్ళాల కాడ మనకు కూడా అందరూ రైతులవే వడ్లు ఉంటాయి. కళ్ళాల కాడ పోయిన కాడ 500 బోనస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు, బోనస్ ఇవ్వకపోతే మా ఓటు కారు గుర్తుకే అని చెప్పి రైతుల చేత తీర్మానాలు చేయించండి. నెక్స్ట్, ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పడ్డాయా అమ్మ 2500 పడ్డాయా? ఏమన్నాడు? ప్రతి నెల ఆడబిడ్డ ఖాతాలో డిసెంబర్ నెల నుంచి 2500 రూపాయలు వేస్తా అన్నాడు. ఇప్పుడు 4 నెలలు అయింది.
4 నెలలంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 10,000 రూపాయలు బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, మా అక్క చెల్లెల ఓటు అడిగేటప్పుడు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు కట్టినాకనే మా అక్క చెల్లెల ఓటు అడగాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మాట తప్పడం కాదా? ఇది మోసం కాదా? ఎవరిని చూసినా మోసమే చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2,500 అన్నారు, అక్క చెల్లెలకు మోసం చేసింది. ఇంకా గొప్పగా చెప్పిండు, బెల్ట్ షాపులు ఉన్నాయని. బీఆర్ఎస్ గవర్నమెంట్